హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఒక బల్క్ ఆర్డర్ అయితే డిస్పాచ్ చేయబోతున్నాను అనమాట. సో ఈ ఆర్డర్ వచ్చేసి నాకైతే యూఎస్ నుంచి వచ్చిందండి. సో ఈ మేడం అయితే నాకు ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ నేను మేకింగ్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది కదా, అప్పటి నుంచి కూడా రెగ్యులర్ కస్టమర్ అనమాట. సో చేయించుకున్నప్పుడల్లా బల్క్ గానే చేయించుకుంటారండి. సో అప్పటి నుంచి కూడా నన్ను నమ్మి ఆర్డర్స్ ఇస్తూనే ఉన్నారనమాట. సో ఈ వీడియో ద్వారా ఆ మేడంకి అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ ఆర్డర్ లో వచ్చేసి మొత్తం కూడా చాలా వరకు ఇన్విజిబుల్ చైన్ కలెక్షన్ ఉందన్నమాట. నేను 2 months అవుతుందండి ఈ మేడంకి బ్యాంగిల్స్ బల్క్ ఆర్డర్ చేసి. దాని తర్వాత బ్యాంగిల్స్ ఇప్పుడు కొన్ని చేయించుకున్నారనమాట. అండ్ ఇన్విజిబుల్ చైన్స్ ఈ ఆర్డర్లో ఎక్కువ ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఇంకా ఉన్నాయండి, ఇన్విజిబుల్ చైన్స్ ఉన్నాయి, ఇంకా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. సో ఏంటి అంటే నేను తిరుపతి వెళ్ళేలోపు ఈ ఫస్ట్ ఆర్డర్ని డిస్పాచ్ చేసేయాలన్నమాట. అది సెకండ్ బ్యాచ్లో చేద్దులే అన్నారనమాట మేడం. అందుకనేసి నేను ఇవైతే ముందు డిస్పాచ్ చేసేస్తున్నానండి. సో ఏవేవి డిస్పాచ్ చేస్తున్నాను అనేది క్లియర్గా చూపిస్తాను డిజైన్స్తో సహా. మీరు కూడా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో చూసారు కదండి, ఇవన్నీ కూడా ఇన్విజిబుల్ చైన్స్ అనమాట. డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ షేప్స్ లో చేసాము. అన్ని కూడా మీకు క్లియర్ గా చూసేసేయండి. వచ్చేసి లోటస్ అనమాట, లోటస్ సెట్స్. ఇక్కడ దాకా లోటస్ సెట్స్. టోటల్ ఇవి 25 చైన్స్ అండి. సో చూసారు కదా, అన్ని కూడా డిఫరెంట్ గా చేయించుకున్నారు. కొన్ని గుట్ట పూసలు వేసి, కొన్ని రైస్ పెరల్స్ వేసి, అండ్ కలర్ బీడ్స్ అయితే కొన్నేమో గ్రీన్ కలర్, కొన్నేమో టీల్ కలర్ అలా వేసి చేయించుకున్నారు అనమాట. మిడిల్లో లోటస్ వస్తుంది, సైడ్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఒక 2 drops అండ్ రైట్ సైడ్ ఒక 2 drops వస్తాయి అనమాట. సో ఇట్లా చేయించుకున్నారు. అండ్ ఇవి వచ్చేసి ఎలిఫెంట్ వి చూసారు కదా. సో ఎలిఫెంట్ వి 3 డిజైన్స్ చేసామండి. ఒకటి వచ్చేసి సింపుల్ లో చేసాం అనమాట, ఇంకోటి వచ్చేసి బీడ్స్ లో చేసాం. సైడ్ బీడ్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ ఒక 3 అండ్ రైట్ సైడ్ ఒక 3 లాగా బీడ్స్ అయితే వస్తాయండి. ఇవి వచ్చేసి సెట్స్ లా అన్నమాట. ఈ సెట్స్ లో ఏంటంటే ఎలిఫెంట్ వచ్చింది, సైడ్ వచ్చేసి డ్రాప్స్ వస్తాయి. ఇవి కూడా అంతే, మనకి రైస్ పెరల్స్ తో చేసాము. అండ్ కొన్ని గుట్ట పూసలతో చేసామన్నమాట. ఇక్కడ కింద కూడా హ్యాంగింగ్ బీడ్స్ హ్యాంగ్ చేసి చేసాము. టోటల్ ఇదిగోండి, నేను ఇలా ప్యాకెట్లో పెట్టేశాను అనమాట. సో ఇలా అయితే మేడంకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఐటమ్స్ని చూసుకోవడానికి, ఎన్ని ఐటమ్స్ అది ఇది అని చెప్పేసి. అందుకని అలా ప్యాకింగ్ ఒక కవర్లో ఇలా పెట్టేశాను అనమాట. సో ఇవి వచ్చేసి కొత్తగా వచ్చాయండి లోటస్. నేను ఇంకా వీడియో చేయలేదు, వీటి మీద చేస్తాను కన్ఫామ్గా. సో ఇవైతే గుట్ట పూసలు కాదండి, ఇవి వచ్చేసి మనకి స్వరోస్కీస్ ఉంటాయి కదా, 3mm స్వరోస్కీస్, వాటితో డిజైన్ చేసామన్నమాట. ఇలా కొన్ని చైన్స్ అయితే చేయించుకున్నారు. అండ్ లోటస్లోనే ఇంకొక డిజైన్ అండి. దీనికి వచ్చేసి మనకి 5 petals లా వచ్చాయి కదా, అటు ఇటు 4 వచ్చి మిడిల్లో ఒక డ్రాప్ లాగా. ఇక్కడ ఏంటంటే అటు ఇటు 1 లీఫ్ అనేది వచ్చి మిడిల్లో డ్రాప్ లాగా ఒకటే వస్తుంది అనమాట. ఇలాగా ఒక అరౌండ్ 40 చైన్స్ వరకు చేయించుకున్నారండి. కలర్ కాంబినేషన్స్ అంటే కొంచెం గుట్ట పూసలు, రైస్ పెరల్స్ అలా వేయించుకొని. సో చూసారు కదా, ఇవి అన్ని కూడా అవే అనమాట. ఇక్కడ దాకా అవే, సారీ ఇక్కడ దాకా మొత్తం కూడా అవే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవండి. ఇవి వచ్చేసి మీకు డ్యువల్ ఫేస్ లో వస్తాయి. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పింక్ కలర్ అనమాట. సో అట్లా వస్తాయి. కింద హ్యాంగింగ్స్ వచ్చేసి కొన్నిటికి డార్క్ గ్రీన్ వేసాము అండ్ కొన్నిటికి వచ్చేసి టీల్ కలర్ అయితే వేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయండి. మీకు ఒకసారి గ్రీన్ లో వేసుకుంటే ఇంకోసారి పింక్ లో వేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ నేను దీని మీద క్లియర్ గా షార్ట్ కూడా చేశాను. సో చూసారు కదా, ఇవైతే అరౌండ్ 20 to 30 చైన్స్ అలా చేసామండి. ఇవన్నీ కూడా అవే అనమాట. సో చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ సైడ్ అండి. సో సింగిల్ సైడ్లో కూడా ఒక 20 చైన్స్ దాకా అరౌండ్ చేసామన్నమాట. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనం అన్నీ కూడా ఇందులో సింగిల్ ఫేస్లో ఏంటంటే అన్ని గుట్ట పూసలు అయితే యూజ్ చేయలేదండి మనం. సో రైస్ పెరల్సే యూజ్ చేసాము. టీల్ కలర్ అండ్ పర్పుల్ కలర్, బేబీ పింక్, వీటిలో కొన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ షేపు జడావ్ పెండెంట్స్ అనమాట. ఇవి హార్ట్ షేప్లో వస్తాయి. సో చూసారు కదా, ఇట్లా డిజైన్ చేసామండి. అండ్ కొన్ని వచ్చేసి ఇలాగా స్వరోస్కీ అండి. ఇది 2mm స్వరోస్కీతో మనం గుట్ట పూసల్ని ప్రిపేర్ చేసి వేసామన్నమాట. అండ్ ఇలా కొన్ని చేసాము అండ్ ఇలా కొన్ని చేసామండి. 4mm స్వరోస్కిని ఇలా హ్యాంగ్ చేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి లుక్ వైజ్. వీటిలో షేప్స్ కూడా వచ్చాయి, నేను క్లియర్గా వీడియో చేస్తాను. అండ్ దీంట్లో ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఇన్ని చైన్స్ చేసాం కదా. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఎన్ని పీసెస్ చేపించామని కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో అలా కాకుండా నేనైతే ఇట్లాగా చూసారా, వెనకాల 32:10 అంటే
ఇది వచ్చేసి డిజైన్ నెంబర్ అన్నమాట. సో ఈ డిజైన్లో ఎన్ని చైన్స్ చేసామో ఇట్లాగా 10 చైన్స్ చేసాం కదా. సో 13:9, 13:8, 32:7 అలా వేసామన్నమాట. సో చూసారు కదా 32:6, 32:1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం ఎన్ని డిజైన్స్ చేసామో అన్ని డిజైన్ వరకు వేస్తామన్నమాట. సో అప్పుడు ఏంటి అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళాక బిల్లు చూసుకొని డిజైన్ చూసుకొని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది కదా వాళ్ళకి. సో అందుకని అలాగా చేశానమాట. మీకు ఎవరికైనా కావాలంటే ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే హార్ట్ షేప్లో గ్రీన్ కలర్ అండి. ఇది పింక్ కదా, ఇది వచ్చేసి గ్రీన్ అనమాట. ఇందులో రైస్ పెరల్స్ అండ్ స్వరోస్కిని ఇలాగా గుట్టపూసల్లాగా హ్యాంగ్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ సీజెడ్ పెండెంట్స్ అండి. సో చూసారు కదా ఇవి. వీటిల్లో వచ్చేసరికి మనకి 5 పెండెంట్స్ చేసాము, 6 పెండెంట్స్ చేసాము అండ్ 7 పెండెంట్స్ కూడా చేసామన్నమాట. ఈచ్ వన్ వచ్చేసి 10 పీసెస్ అట్లా చేయించుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇవండి. ఇది వచ్చేసి మనకి స్టార్ ఫ్లేవర్లో పింక్ కలర్ స్టోన్స్ వచ్చినాయి అన్నమాట. సో ఇవి కొన్ని చేసాము. అండ్ వచ్చేసరికి ఇవి పర్పుల్ పోల్కి అండి, 1 కనెక్టర్ అనమాట. సో మనకి పోల్కి కనెక్టర్ లాగా వచ్చింది. కనెక్టర్కి మనం ఇలాగా రైస్ పెరల్స్ అయితే హ్యాంగ్ చేసామన్నమాట. సో ఇది ఒక డిజైన్. అండ్ వీటిల్లో కలర్స్ చేసామండి. వీటిల్లో వచ్చేసి పర్పుల్, గ్రీన్ అండ్ బ్లాక్ ఈ కలర్స్ అయితే చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నవరత్న పెండెంట్స్ అనమాట. నవరత్న లాకెట్స్ తోటి ఇట్లా అయితే డిజైన్ చేసామండి. టోటల్ 9 కలర్స్ వస్తాయి మీకు. 9 కూడా స్వరోస్కి పెరల్స్ వేసామంటే ఇటు. అండ్ ఇదండి, ఇది వచ్చేసి మీకు పోల్కిలో డిజైన్ వచ్చింది అనమాట. 3mm సైడ్ స్వరోస్కి వేసి లాక్ చేసాము. డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది. దీంట్లో మన దగ్గర బ్లాక్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట ఈ పెండెంట్స్లో. అండ్ ఫైనల్ ఇవ్వండి. ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. ఇవన్నీ నార్మల్ స్టార్ షేప్ ఫ్లవర్స్లో గోల్డ్ అనమాట. గోల్డ్ అండ్ యాంటిక్ ఫ్లవర్స్. కొన్ని వచ్చేసి 6 వేసాము, కొన్ని వచ్చేసి 7 వేసాము, కొన్ని వచ్చేసి 5 పెండెంట్స్తో చేసాము. సో డిఫరెంట్గా చేసాము అండ్ డిఫరెంట్ కౌంట్ అనమాట. సో టోటల్ ఈ ఇన్విజిబుల్ చైన్స్ అన్నీ వచ్చేసి కూడా మీకు 200 అబోనే ఉన్నాయండి. నేను కరెక్ట్గా కౌంట్ అయితే చేయలేదన్నమాట. సో చూసారు కదండి, ఈ ఇన్విజిబుల్ చైన్స్ అయితే ఇవి చేశాను అనమాట. ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టేసి బ్యాంగిల్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ కలెక్షన్ అయితే చూపిస్తానండి. ఈ బ్యాంగిల్ కలెక్షన్లో చూసారు కదా, ఇవన్నీ కూడా ఎస్ షేప్ అనమాట. ఎస్ షేప్ కుందన్స్ని యూజ్ చేసి సైడ్ వచ్చేసి మనం మీకు షుగర్ బీట్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే స్టిక్ చేసామండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వీటిల్లో వచ్చేసి చాలా వరకు చేయించుకున్నారంటే అరౌండ్ 52 పేర్స్ వరకు చేయించుకున్నారనమాట. అన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్ వస్తాయి. పేస్టల్ కలర్స్ వచ్చి సైజెస్ అనేవి డిఫరెంట్ చేయించుకున్నారు విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో. సో చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ చూడండి ఒకసారి. గ్రీన్ కలర్ క్లిప్ స్టోన్స్ యూస్ చేసాము. సో గ్రీన్ కలర్ క్లిప్ స్టోన్స్ యూస్ చేసి గ్లాసీ స్టోన్ చైన్ అండ్ గ్లాసీ డ్రాప్స్ తోటి ఇట్లా అయితే డిజైన్ చేసామండి. మీకు నార్మల్గా క్లిప్ స్టోన్ డిజైన్ తెలుసు కదా, దాంట్లో ఏంటంటే మనకి 4 or 5 క్లిప్ స్టోన్స్ పడతాయి. బట్ దీనికి అలా కాదండి, ఫుల్ హెవీ క్లిప్ స్టోన్స్ అయితే పట్టాయి. వన్ బ్యాంగిల్కి వచ్చేసి అరౌండ్ 11 to 12 క్లిప్ స్టోన్స్ దాకా పట్టాయి సైజ్ని బట్టి. సో 2 సైజ్కి అయితే 10 దాకా పట్టాయి అనమాట. అండ్ సైజ్ పెరిగే కొద్దీ క్లిప్ స్టోన్స్ అయితే పెరిగాయండి. డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొత్త డిజైన్ అండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్ క్లిప్ స్టోన్ టోటల్ పెరల్ కాంబినేషన్ లో అయితే చేసామన్నమాట. నెక్స్ట్ చూపిస్తాను. ఇవేమో ఎస్ షేప్ కుందన్సే అండి. ఇది చూసారు కదా వైన్ కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇవన్నీ కూడా చెప్పాను కదా కొంచెం పేస్టల్ టైప్ లో వచ్చాయండి. సో ఇవన్నీ కూడా గ్రీన్ అన్నమాట. సో చూసారు కదా, ఇవన్నీ కూడా గ్రీన్ బ్యాంగిల్సే, సేమ్ సైజు చేయించుకున్నారు. సో వీటిల్లోనే ఇంకా ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నాయండి. ఆ సెకండ్ బ్యాచ్లో చూపిస్తాను నేను మీకు. వీలైతే కనుక దాని మేకింగ్ వీడియో కూడా, ఈ క్లిప్ స్టోన్ బ్యాంగిల్ మేకింగ్ వీడియో కూడా పెడతానండి. సో నెక్స్ట్ వచ్చేసి కడా బ్యాంగిల్స్ అనమాట. సో చూసారు కదా, ఇవి అరౌండ్ 212 సైజ్ అనమాట. ఇది చూసారు కదా, మనకి క్లిప్ మిడిల్లో వచ్చేసి సెరామిక్ వైట్ తోటి ఇట్లా ఫ్లవర్ అయితే వేసామండి. 1 కట్ బ్యాంగిల్ కరువు బ్యాంగిల్ అనమాట. చుట్టూ కూడా ఇలాగా సెరామిక్ వైట్ అండ్ గోల్డ్ కుందన్స్ యూజ్ చేసి మిడిల్లో వచ్చేసి రెడ్ కలర్ స్టార్ అయితే యూజ్ చేసామండి కుందన్స్. సో చూసారు కదా లుక్ ఎలా ఉంది అనేసి. చాలా అంటే చాలా బాగుందండి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మీకు చెప్పాను కదా 52 పేర్స్ చేసామండి ఎస్ షేప్లో అనేసి. ఇవన్నీ కూడా వీటిల్లో కలర్స్ అనమాట. సో కలర్స్ చూసుకోండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే. ఒకటి వచ్చేసి డస్టీ పీచ్ కలర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది నెమలికంఠం, డార్క్ నెమలికంఠం అంటాం కదా, సో ఆ కలర్ అండి. సో సీ బ్లూ అన్నమాట, లైట్ సీ బ్లూ లాగా వచ్చింది ఈ కలర్. సో కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. పిస్తా గ్రీన్, ఇది వచ్చేసి పాచి గ్రీన్ అంటాం కదా, సో అది. ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో. సో ఇట్లా కలర్స్ అన్ని డిఫరెంట్గా డిఫరెంట్ సైజెస్లో చేయించుకున్నారు. ఇలా బాక్స్లో, ఫుల్ బాక్స్లో ఈ బ్యాంగిల్స్ చూస్తుంటే అసలు ఎంత బాగుందో అనమాట. సో కలర్ రెండు సరిపోవంటారు కదా ఏదైనా చూడడానికి, అలా ఉందండి ఈ బ్యాంగిల్స్ అన్ని ఇలా బాక్స్లో చూస్తుంటే. సో నేనైతే ఇవన్నీ కూడా ఇవాళ అయితే డిస్పాచ్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.